గౌరవనీయులు ఎమ్మెల్సీ మరియు మీ అందరికీ ఆప్తులు అట్లాగే అలంపూర్ మాజీ శాసనసభ్యులు మరి మీ అందరి అభిమాన నాయకుడు శ్రీ చెల్ల వెంకటరామరెడ్డి గారికి, గౌరవనీయులు మా తమ్ముడు యువ నాయకుడు ఉత్సాహవంతుడు శాసనసభలో కూడా చాలా ఉత్సాహంగా మరి పార్టీ తరఫున కొట్లాడుతున్న తమ్ముడు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారికి, మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ సలీంబాయి గారికి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి అన్న గారికి, గౌరవనీయులు అట్లాగే మాజీ స్పోర్ట్స్ చైర్మన్ గారు శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి, గౌరవ చైర్మన్ అలంపూర్ జయరాముడు గారు, వైస్ చైర్మన్ విక్రమ్ గారు, అట్లాగే ఐజా చైర్మన్ గారు శ్రీ సురేష్ గారు. సురేష్ గారు ఇంటి పేరు సీఎం సురేషా? బాగుంది ఆయన పేరు. నువ్వు ఏ ఎన్నిక గెలవపోయినా ఎమ్మెల్యే కాకపోయినా మనోడు సీఎం అయిపోయినాడు, సంతోషం. సీఎం సురేష్ గారు, వైస్ చైర్మన్ శ్రీ మాల నరసింహులు గారు, గౌరవనీయులైన ఐజా మరియు అలంపూర్ కౌన్సిలర్లకి, అదేవిధంగా మరి అక్కడి నుంచి విచ్చేసిన సీనియర్ నాయకులకి, వారిని గెలిపించిన ప్రతి ఒక్కరికి, అట్లాగే మరి ఓడిపోయినా కూడా మరి చాలా గట్టిగా పోరాడిన మిగతా తమ్ముళ్ళకి, మిగతా చెల్లెళ్ళకి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఎందుకో కానీ నడిగడ్డలో ఈసారి మొత్తం రాష్ట్రం అంతా రాజకీయం ఒకలాగుంటే నడిగడ్డ మాత్రం ఒకలాగుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మనకి శాసనసభ ఎన్నికల్లో కూడా 2 సీట్లు వచ్చినాయి. ఆ రెండు ఏమి అంటే, ఒకటి అలంపూరు, రెండవది గద్వాల. సరే, గద్వాల్లో గెలిచిన ఎమ్మెల్యే గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి సంఖలో దూరినారు, పర్వాలేదు. కానీ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆశ్చర్యకరమైన విషయం నాకు వెంకటరామరెడ్డి గారు ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాడు. మనకు నడిగడ్డలో 4 మున్సిపాలిటీలు ఉంటే 2 అవుట్ రైట్గా గెలిచినాము, ఒకటి దాదాపు గెలిచినాం. గద్వాల కూడా గెలిచినంత పని అయింది, కానీ కొద్ది తేడాతో పోయింది. కానీ మెజారిటీ చూస్తే మళ్ళీ కౌన్సిలర్ల పరంగా, ఓట్ల పరంగా మన పార్టీకే వచ్చింది. రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా నడిగడ్డలో మాత్రం మన ప్రభుత్వమే ఉన్నట్టుగా ఇంకా కూడా భావించాల్సి ఉంటుంది. సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా గొప్ప విజయాన్ని మీరు అలంపూర్లో నమోదు చేశారు. దాదాపు 60-65% మరి సర్పంచులు కూడా మన పార్టీ గెలుచుకున్నది, మన పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. అట్లాగే కౌన్సిల్లో కూడా మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు అటు గద్వాల్ అయితేనేమి, అలంపూరు, ఐజా అయితేనేమి, వడ్డేపల్లి అయితేనేమి, మొత్తంగా మెజారిటీ కౌన్సిలర్లు మనమే సాధించినాం, మెజారిటీ ఓట్లు కూడా మనమే సాధించినాం. అయితే రాష్ట్రం మొత్తంలో మరి పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. మొన్న నేను కొన్ని జిల్లాల పర్యటనలో పోయాను. మొన్న నాగర్ కర్నూల్లో నిజంగా బాధ అనిపించింది. ఒక 2 నెలల పాపని, ఆ అమ్మాయిని మరి అక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులు వారి అహంకారంతో, ఒక చిన్న పాప, 2 నెలల పాప, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ నాయనమ్మ గుడిలోకి పోతామంటే గుడిలోకి పోనీయకుండా ఆపి గొడవ పెట్టుకొని చివరికి ఆ గొడవలో ఒక 2 నెలల పాప ప్రాణం తీసినారు. ఈ రోజు వరకు పోలీసులు వాళ్ళ మీద కేసు పెట్టింది లేదు, కనీసం వాళ్ళని పట్టుకొని లోపల పెట్టింది లేదు. అట్లా నడుస్తూ ఉంది ఇవాళ ఈరోజు ఈ రాష్ట్రంలో అరాచక పాలన. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఆనాడు మన స్లోగన్ అభివృద్ధి సంక్షేమం 2 జోడెద్దుల మాదిరిగా మనం తీసుకుని పోయేది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జోడెద్దులు ఏవయ్యా అంటే అవినీతి, అరాచకం. పోలీసోళ్ళు, గూండాలు, అధికార మత్తులో ఉండే కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిన వ్యవహారం చేస్తున్నారు. నేను కోదాడ పోయినా. కోదాడలో ఎంత ఘోరం అంటే, ఒక దళిత బిడ్డ కర్ల రాజేష్ అని, 30 ఏళ్ళ పిల్లోడు, పెళ్లి కూడా కాల, తీసుకుపోయి ఎంత కొట్టినారంటే పోలీసు వాళ్ళు. ఆయన చేసిన తప్పేందయ్యా అంటే ఏమిలే, కేవలం మన మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పలేదు ఏదో కేసులో, చెప్పాలా అని చెప్పి బలవంత పెడితే చెప్పకపోతే ఎంత కొట్టినారంటే, కొడితే చివరికి ఆ పిల్లోడు చచ్చిపోయినాడు. కస్టడీ లాకప్ డెత్. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయా, ఒక దళిత కుటుంబాన్ని. మొన్న నాగర్ కర్నూల్లో ఈ ఉదంతం. నిన్న ఖమ్మంలో వెలుగుమట్ల అనే ప్రాంతం ఉంది, మొత్తం కూలగొట్టినారు. 900 కుటుంబాలను రోడ్డును పడేసినారు. ఇవాళ ప్రాంతానికి పోతే ఆ శిథిలాలు చూస్తుంటే అక్కడెక్కడో గాజా అని ఉంటుంది. ఆ గాజాలో ఎట్లయితే మొత్తం ఇల్లు శిథిలాలు చేసినారో బాంబులేసి, ఆ పరిస్థితి ఈరోజు కనబడతా ఉన్నది. మన కేసీఆర్ గారేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలా, పల్లె ప్రకృతి వనాలు కట్టాలా, అట్లాగే బ్రహ్మాండమైన మంచి కార్యక్రమాలు చేయాలా, వైకుంఠ ధామాలు కట్టాలా, డంప్ యార్డులు కట్టాలా, వాటర్ ట్యాంకులు కట్టాలా, ఇంటి ముందు నల్లా పెట్టాలా. ఈ లైన్లో కేసీఆర్ గారు ఆలోచిస్తే, వీళ్ళేమో ఉన్న ఎట్లా కొట్టాలా, ఉన్నవాటిని ఎట్లా తగలబెట్టాలా, ఉన్నవాటిని ఎట్లా కూలగొట్టాలా, ఆ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నది.
నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. చివరికి చెక్ డ్యాములు పేల్చేస్తున్నారు. అది చెక్ డ్యాములు పేల్చేంత దుర్మార్గమైన పద్ధతి బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండదు. ఇసుక కోసం, దేనికోసం అంటే చెక్ డ్యాములు ఉంటే నీళ్ళు ఆగుతున్నాయి, నీళ్ళు ఆగితే ఇసుక తోడుకొని కష్టమవుతుంది కాబట్టి చెక్ డ్యాములు పేల్చేస్తే ఇసుక బ్రహ్మాండంగా దోచుకోవచ్చు అని చెప్పి చెక్ డ్యాములు పేల్చేస్తూ ఉన్నారు. నేను మీ దేవరకద్రలో మీ పక్కుండే నియోజకవర్గంలో మహానుభావుడు సర్పంచ్ గారు కాంగ్రెస్ ఆయన కొత్త ఆయన పల్లె ప్రకృతి వనంలో 200 చెట్లు ఉంటే చెట్లు మొత్తం సాఫ్ చేసినాడు. ఏం చేస్తావయ్యా ఆడ అంటే అది బిల్డింగ్ కడతాడంట. ఇంకా ఆయన ఊళ్ళో జాగలేదంటే ఆడ కట్టనికే ఉన్న పల్లె ప్రకృతి వనం పెట్టిన చెట్లు వాడిని కొట్టేస్తాడా? అట్లాంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. సరే, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఒకటి మీకు తెలుసు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పారు, ఆయన పాపం ఏం దాచుకోడు, చాలా నిజాయితీ గల మోసగాడు ఆయన. చాలా నిజాయితీగా చెప్పినాడు ఆయన. 1000 కోట్లు గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇచ్చే సత్తా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పినాడు. మరి 1000 కోట్లు ఇవ్వాలంటే పేదోళ్ళు గుడిసెలు కూల్చాలి కదా, పేదోళ్ళు భూములు గుంజుకోవాలి కదా. గుంజుకునైనా సరే మొత్తానికైతే ఇవాళ 1000 కోట్లు చేయాలా, నా కుర్సీ కాపాడుకోవాలా, ఇదే స్లోగన్తో చక్కగా ఈ ప్రభుత్వం మరి పనిచేస్తూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అయితే నేను చెప్పాల్సిన పని లేదు. ఏ ఒక్కరికి ప్రభుత్వం న్యాయం చేయాలి. 6 గ్యారెంటీలకేమో మంగళం పాడినారు, గోరి కట్టినారు. మరి ఈరోజు కొత్త డ్రామాలు, కొత్త వేషాలు వేసుకుంటూ నడుస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా మీ నడిగడ్డలో ఏదైతే స్ఫూర్తి ఉందో ఆ నడిగడ్డ స్ఫూర్తి రాష్ట్రం మొత్తం పాకాలి. రాష్ట్రం మొత్తం కూడా నడిగడ్డని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎన్నిక ఏదైనా ఎగిరేది మాత్రం గులాబీ జెండా అన్నట్టుగా ఇవాళ నడిగడ్డలో అది మున్సిపల్ ఎన్నికైనా, పంచాయతీ ఎన్నికైనా, శాసనసభ అయినా, శాసన మండలి అయినా అన్నిట్లో మీరు గెలిపించుకున్నారు. నాకు విశ్వాసం ఉంది, రేపు మళ్ళీ తప్పకుండా నడిగడ్డలో జిల్లా పరిషత్ వచ్చినా, లేదంటే సొసైటీ ఎన్నికలు వచ్చినా, లేదంటే మళ్ళీ శాసనసభ ఎన్నికలు వచ్చినా తప్పకుండా వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో, విజయుడి గారి నాయకత్వంలో మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుందనే విశ్వాసం నాకుంది. కానీ అన్న మొండోడు, చాలా మొండోడు, ఏ ఒక పట్టాన ఏది వినడు. నువ్వు ఏమి చెప్పినా కూడా ఆయన అల్టిమేట్గా ఆయన అనుకున్నది మాత్రం రిజల్ట్ మాత్రం తెస్తాడు. వెంకటరామరెడ్డి గారి గొప్పతనం ఏంటంటే ఏదో ఒకటి చేసి కన్విన్స్ చేస్తాడు. మొత్తానికైతే కూర్చోబెట్టి ఏదైనా చెప్దాం, ఏదైనా మెల్లిగా చెప్దాం, కన్విన్స్ చేద్దామంటే మా చంద్రశేఖర్ అన్న నేను అట్లాంటి వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేసినంతసేపు వింటాడు, చాలా కామ్గా వింటాడు. ఆఖరికి మాత్రం ఏదో మళ్ళీ మ్యాజిక్ చేసి ఆయన అనుకున్నది చేసుకుంటాడు, పోతాడు. అట్లాంటి వెంకటరామరెడ్డి గారు మీకు నాయకుడిగా ఉండడం నిజంగా కూడా మీ అదృష్టం. ఎందుకంటే ప్రజల పనుల విషయంలో కూడా నాకు ఒకటే చెప్పినాడు, అన్న ఈసారి మనం అధికారం పోయింది, నాకు బాధగా ఉంది అన్నాడు. ఎందుకన్నా ఏం బాధ అంటే, లేదన్నా నేను చాలా కొట్లాడినా ప్రతిపక్షంలో, కొట్లాడి అలసిపోయిన నిజానికి ఈసారి గవర్నమెంట్ వస్తే నేను మా అలంపూరు చరిత్రలో ఎన్నడూ జరగని అభివృద్ధిని చేసి చూపెడదాం అనుకున్నాను. కేసీఆర్ గారికి నా మీద ప్రేమ ఉంది, నాకు తప్పకుండా నేనేది అడిగినా చేసేటోడు. బ్యాడ్ లక్ ఏంటంటే నేను కొద్దిగా లేటుగా, నిజానికి ఒక దశలో నేను రాజకీయమే వదిలేద్దాం అనుకున్నా. కానీ కేసీఆర్ సార్ నన్ను పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను కూర్చోబెట్టి నువ్వు ఉండాలి వెంకట్రామ్ అంటే నేను ఉన్నాను. నాకంటూ వ్యక్తిగతంగా ఏమీ లేదన్నా, నా కాన్స్టిట్యున్సీ, నా జిల్లా బాగుండాలా అని నిజంగా చెప్తున్నాను. నేను అధికారంలో ఉన్ననాడు కూడా ఒక్క రూపాయి పని కూడా అడగలేదు వెంకటరామరెడ్డి గారు, ఒక్క రూపాయి పని కూడా. ఏమన్నా అడిగినంటే మా కాన్స్టిట్యున్సీ, మాకు అలంపూర్కి ఇది కావాలా. ఒకరోజు అయితే మన గవర్నమెంట్ పోయింది అనుకుంటా, అప్పుడు పోయినాక వచ్చినాడు రోజు వచ్చి, మాకు నీళ్లు రావాలా, నువ్వు జగన్ అన్నకు ఫోన్ చేయంటాడు. అన్న ఇప్పుడు మనం గవర్నమెంట్లో లేమే, మనకు ఇప్పుడున్న గవర్నమెంట్ చేయాల్సిన పని మనం ఏందన్నా అంటే, అప్పుడు గవర్నమెంట్లో ఉన్నామా లేదా, లేవనుకుంటా, ఫోన్ చేయన్నారు. అంటే ఫోన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నాడు, ఎవరు నీకు వెంకటరామ్ చెప్పినాడా అన్నాడు. అవునన్నా చెప్పినాడు అంటే, నాకు కూడా ఆల్రెడీ చెప్పినాడు, మరి నీకు కూడా చెప్పిస్తున్నాడు. మొత్తానికైతే మొండోడు. అంటే అంత కమిట్మెంట్. ఇప్పుడు ఏం అవసరం ఉంది, మేము గవర్నమెంట్లో లేము, ఈ గవర్నమెంట్ని తిట్టుకుంటా నడిపించేయచ్చు. వీళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయాల్సిన పని చేయట్లేదు, వీళ్ళని పట్టించుకోవట్లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టున్నారని దులుపుకోవచ్చు. కానీ ప్రజల మీద, రైతాంగం మీద, ప్రాంతం మీద, నియోజకవర్గం మీద ప్రేమ ఉండే మనిషి అయితే యాడికన్నా పోయి, ఎంత దూరం అన్నా పోయి పని చేసుకొచ్చే తత్వం వెంకటరామరెడ్డి గారిది. మరి అదే లక్షణం తమ్ముడు విజయుడు కూడా నేర్చుకుంటున్నాడు చక్కగా. కొత్తగా ఎమ్మెల్యే అయినా కూడా చాలా బాగా పనిచేస్తున్నాడు. తమ్ముడు కూడా గట్టిగా కొట్లాడుతున్నాడు. మనం చూసిన ఎంపీ గారు గట్టిగా మీది కురికొస్తుంటే కూడా మనోడేం తగ్గట్లా. ఆయన సీనియర్ అయినా కూడా ఏమైనా కూడా మనోడు తగ్గకుండా అట్లా నిలబడి గట్టిగా మొత్తానికి ఆయనతోనే సారీ చెప్పించినాడు. ఎంపీ గారితో సారీ చెప్పించే కాడికి మొత్తానికి గట్టిగా నిలబడ్డాడు, గట్టిగా కొట్లాడుతున్నాడు. ఎన్ని కేసులైనా ఆయనకి తగ్గట్లేదు. కాబట్టి ఇట్లాంటి ఇద్దరు బ్రహ్మాండమైన నాయకుల నాయకత్వంలో మీరు గెలిచొచ్చారు. హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని 2 ఏళ్ళు ఇబ్బంది పెడతారు, ముందే చెప్తున్నాను నేను. అలంపూర్, ఐజా వాళ్ళు, కౌన్సిలర్లు
మీరు గుర్తుపెట్టుకోండి, 2 ఏళ్ళు ఇబ్బంది ఉంటుంది. కానీ సినిమాల్లో కదా లాస్ట్కి హీరో వచ్చినట్టు మళ్ళీ కేసీఆర్ గారు 2 ఏళ్లలో వచ్చేస్తాడు. లేక 3 ఏళ్ళు మళ్ళీ మీరు లాస్ట్ టర్మ్ మాత్రం, లాస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ టర్మ్ అంటే చివరి దశ 3 ఏళ్ళు మాత్రం బాగుంటుంది. ఇంటర్వెల్కి ముందంతా వాళ్ళు, ఇంటర్వెల్ తర్వాత మనం, ఇంటర్వెల్ తర్వాత అంతా మళ్ళీ మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ దాకా ఏముంటాయి, కష్టాలు ఉంటాయి కదా, అవి కొన్ని ఉంటాయి. ఇంకా మీకు ఫోన్లు వస్తాయి, ఇంకా అని వచ్చేయండి మీరు వచ్చేయండి కాంగ్రెస్లోకి, ఏం చేస్తారు మీరు ఆడుండి, అభివృద్ధి చేస్తాం, గడిది గుడ్డు చేస్తామని చెప్తారు. అభివృద్ధి లేదు, ఏమీ లేదు. వాళ్ళు దోచుకోవడానికి పుట్టినారు. చూస్తున్నారు కదా మీ సంపత్ కుమార్ గారు ఎంత గొప్పోడంటే, ఆఖరికి ఆడ స్థానికంగా ఉండే కాంట్రాక్టర్ రోడ్డు పని ఏదో చేస్తున్నాడు ఆడ. ఆయన పోయి కాంట్రాక్టర్ అధికార పార్టీ నాయకుడి మీద, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ మీద ఆయన పోయి కంప్లైంట్ ఇచ్చినాడు, పోలీస్ కంప్లైంట్. 8 కోట్లు అడుగుతున్నాడు, యాడికెళ్ళి పని చేయాలి, నేను ఇంకా ఉన్నాయంతా వీళ్ళు ఉడుచుకొని పోతే మేమేం పని చేసేది, యాడికెళ్ళి చేస్తామని చెప్పి మీ స్థానిక కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మీద కాంట్రాక్టర్లే బాహాటంగా దోపిడీ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి మాజీ ఎమ్మెల్యేనే ఇంత దోసుకుంటుండే, ఇంకా రేవంత్ రెడ్డి గారు ఎంత దోసుకుంటుండాలో మీకు తెలుసు. 1000 కోట్లు ఇస్తా అని చెప్తున్నాడు ఆయన. 1000 కోట్లు ఇస్తానని చెప్తా అంటే ఇంకా ఆయన ఎంతో ఎన్ని వేల కోట్లు వెనకాల వేసుకుని ఉండాలా ఈ 2 ఏళ్లలో. కాబట్టి ఇవాళ జరుగుతుంది ఏంటంటే, ఈ రాష్ట్రంలో దోచుకోవడం, దాచుకోవడం. కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా అదే పనిలో ఉంది. ప్రజలకు కూడా అన్ని బోధపడ్డాయి, ఇవాళ ప్రజలకు కూడా అన్ని అర్థమైనాయి. ఇంకా కాంగ్రెస్తోన న్యాయం జరగదు, కాంగ్రెస్ మోసం చేస్తుంది. లేకపోతే ఇవాళ ఫిబ్రవరి 26 ఈరోజు 26, 27 రైతు బంధు పడ్డదా? ఎన్ని డైలాగులు కొట్టారు రేవంత్ రెడ్డి. ఆ రోజుల్లో ఏమన్నాడు, 3వ పంటకు కూడా ఇవ్వాలా రైతు బంధు అన్నాడు. ఈ ఒక్క పంటకి ఇచ్చే ముఖమే లేదు నీకు, యూరియా ఇచ్చే ముఖం లేదు. నీకు యూరియా కూడా ఇచ్చేది, యూరియా బస్తా అంట యాప్లో ఇస్తాడంట. యాప్లో, షాప్లో ఉంటే కదా యాప్లో ఇచ్చేది, యాప్లో పెట్టుకోవాలి. మరి యాప్ అందరికి వస్తుందా? వాడినికే వస్తుందా? ఫోన్లో ఉంటుందా? ఫోన్ వాడే తెలివి ఉంటుందా అందరికీ, రైతులకి? అంటే ఎంత తెలివి తక్కువ ప్రభుత్వం అంటే, వాళ్ళు లైన్లు కనపడకుండా దాచుకోనికే యూరియా దుకాణాల ముందు మళ్ళీ లైన్లు కడుతున్నారు. కాబట్టి ఆనాటి రోజులు తెస్తానని డైలాగులు